వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 46 రివ్యూ. దీప శౌర్యని తీసుకుని స్కూల్ దగ్గరికి వెళ్తే ఆటోలో దిగుతుంది. అక్కడ తన భర్త వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం చూస్తుంది. అయ్యో, ఇప్పుడు తను కానీ ఇక్కడ నన్ను చూశాడంటే నా మీద కోపంతో శౌర్యకి తన నాన్నని చెప్పేస్తాడేమో అని భయపడుతుంది దీప. ఇతను నన్ను చూసే లోపలే నేను త్వరగా లోపలికి వెళ్ళిపోవాలని స్కూల్ లోపలికి గబగబా వెళ్తూ ఉంటుంది. లాస్ట్ మినిట్లో చూసేస్తాడు నరసింహ. నేను చూసింది ఇప్పుడు దీపనేనా అనుకుంటాడు. అయినా దీప ఇక్కడికెందుకు వస్తుందిలే, వాడు లేకుండా ఒంటరిగా అమ్మగారు మా అడుగు బయటికి పెట్టదు కదా, నేనేదో ఎప్పుడు అతని గురించి ఆలోచిస్తూ ఎవరిని చూసినా దీపనే అనిపిస్తుంది అనేసి దీప కాదనుకుని మళ్ళీ తన ఫోన్లో మాట్లాడుకుంటాడు. లోపల బిల్డింగ్ అంతా చూసి శౌర్య, ఎంత పెద్ద స్కూల్లో చూసావమ్మా, నేను ఇంత పెద్ద స్కూల్లో చదువుకుంటానా అంటుంది. దీప అక్కడ ప్యూన్ని పిలిచి, అన్న ఇక్కడ ప్రిన్సిపల్ గారి రూమ్ ఎక్కడంటే, ఎందుకమ్మా అంటాడు. మా పాపని బడిలో చేర్పించాలన్నా అంటాడు. ఆమె వాళ్ళకమ్మ అంటే పేదది కదా, అన్న అని పిలవడం చూసి ఆశ్చర్యపోతాడు ఆ ప్యూను. దీప ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళి, నమస్కారం సార్, మీతో పనిబడి వచ్చాను అంటుంది. ప్రస్తుతానికి మాకు ఆయాలు అందరూ ఉన్నారమ్మా అంటాడు. ఆయా పని కోసం వచ్చిందేమో అనుకుని ఆ ప్రిన్సిపల్ పాపం. మా పాప చాలా తెలివైంది సార్, మా పాపని బడిలో చేర్చుకోండి, ఎలాగైనా నేను కష్టపడి ఫీజు తప్పకుండా పే చేస్తాను అంటుంది. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్, చూడమ్మా మాకు ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, మేము అవి తప్పకుండా ఫాలో అవ్వాలి, మేము ఇక్కడ 50% చదివిస్తే ఇంటి దగ్గర మీరు ఆ 50% చదివించాలి, కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు బాగా చదువుకొని ఉండాలి, మీరే సరిగ్గా చదువుకోకపోతే వాళ్ళకు మీ హోంవర్క్ ఏమర్థమవుతుంది అంటాడు. ఇక్కడ ఇంగ్లీష్లో రాసిన ఒక బోర్డుని చూపించి, ఆ ఇంగ్లీష్లో నువ్వు చదవమ్మంట. దీప చదవలేకపోతుంది. చూడు, నీకు ఇంగ్లీష్లో రాసింది ఏమీ అర్థం కాకపోతే మేము ఇచ్చే బుక్స్లో అంతా ఇంగ్లీషే ఉంటుంది, నువ్వు పాపకి ఏం చెప్తావు, పాప ఏం చదువుతుందో నీకెలా అర్థమవుతుంది అంటాడు. ప్యూన్ను పిలిపించి దీపని పంపించేస్తాడు. దీప బయటికి వచ్చి ఉయ్యాల్లో ఊగుతున్న శౌర్యని తీసుకొని, పద ఇంటికి వెళ్దామంటుంది. అవునా, రేపటి నుండి ఇక్కడ చదువుకుంటున్నావమ్మా, బుక్స్ అవి ఇచ్చారని అడుగుతుంది. లేదు, వాళ్ళు ఇక్కడ చేర్చుకోరంట, ఇక్కడ నువ్వు చదువుకోవాలంటే నాకు కూడా చదువు వచ్చి ఉండాలంట, కాబట్టి వాళ్ళు చేర్చుకోమన్నారు అంటుంది. లేదు, నేను ఇక్కడ చదువుకుంటాను, పద మనం వెళ్ళి కార్తీక్ని తీసుకొద్దామంటుంది. నీకు అమ్మని నేను కదా చేర్పిస్తే నేను చేర్పించాలి, లేకపోతే ఎవరు చేర్పించకూడదు అని అంటుంది దీప. లేదమ్మా, కార్తీక్ చేర్పిస్తానన్నాడు, నువ్వే వద్దుంటున్నావు, ఎందుకమ్మా నీకు కార్తీక్ అంటే అంత కోపమో అంటుంది. వస్తే నాన్నైనా రావాలి, లేకుంటే కార్తీక్ అయినా రావాలి, నేను ఇదే స్కూల్లో చదువుకుంటానని ముందుకేస్తుంది శౌర్య పాప. శౌర్యకి నచ్చజెప్పి ఏదో విధంగా వేరే స్కూల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయాలని ట్రై చేస్తుంది. ఆ తర్వాత హోటల్కి వచ్చి బాబాయ్తో చెప్తుంది, వేరే స్కూల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది, మరి శౌర్యకి ఆ స్కూల్ నచ్చుతుందో లేదో బాబాయ్ అని బాధపడుతుంది దీప. తర్వాత జ్యోత్స్న నిన్న వాళ్ళ గ్రాని చెప్పిందంతా ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు ఎక్కడి దగ్గర అయిపోతారో, పెళ్లి చేసుకునేస్తారేమో అని అంత విషం నింపుతుంది కదా జ్యోత్స్న మనసులో పారిజాతం. అదంతా ఆలోచిస్తూ జ్యూస్ గ్లాసు పక్కన పెట్టిపోయి కింద పడిపోతుందన్నమాట జ్యూస్ గ్లాస్. అప్పుడు కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు. ఎక్కడున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, కొంచెం అలర్ట్గా ఉండాలి కదా జ్యోత్స్న అంటాడు. అలర్ట్గా లేకపోబట్టే ఇదంతా జరిగింది బావా, ఇంత దూరం వచ్చింది అని ఇండైరెక్ట్గా దెప్పి పొడుస్తుంది. దాంతో ఎపిసోడ్ అయిపోతుంది. దీనికి ముందు కార్తీక్, నరసింహ, దీప భర్త నరసింహ ఒకరికొకరు ఎదురయ్యి ఒక మాటల యుద్ధం జరుపుకుంటారనమాట. అప్పుడు కార్తీక్ వాడికి నరసింహకి బాగా వార్నింగ్ ఇస్తాడు. దీప కంట్లో నీళ్లు రానంతవరకే, దీపకి ఎటువంటి కష్టం కలగనంత వరకే నువ్వు సేఫ్గా ఉంటావు, ఒకసారి దీపకి ఏదైనా నీ వల్ల కష్టం కలిగిందో అప్పుడు చూస్తావు, నిన్ను అసలు బయటికి రావడానికి భయపడేట్టుగా చేస్తాను అనేసి బాగా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు కార్తీక్ అయితే నరసింహకి. మరి వాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉంటాడా, లేకపోతే అవకాశం కోసం వెయిట్ చేస్తుంటాడో మనం కమింగ్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, నుంచి పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే రీచ్ అవుతుంది. ఇలాంటి సీరియల్స్ అన్నీ తప్పకుండా ఫాలో అవ్వండి.